బాలీవుడ్ నటుడు వికీ కౌశల్ చావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా మ్యాడోక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాపై చరిత్రకారులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ అసలు కథ ఇది కాదని, సినిమాలో ఒక వర్గం వైపు పాజిటివ్ గా చూపించారని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. శంభాజీ మహారాజ్ పై హిందుత్వ నాయకులు వీర్ సావర్కర్ తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వర్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హిందూ జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ తన పుస్తకమైన హిందూ పద్ పాదసాహిలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి ప్రస్తావించాడు. ఇందులో శంభాజీని మహాయోధుడిగా కొనియాడినప్పటికీ అతని వ్యక్తిగత జీవనశైలి, పాలనా సామర్థ్యంపై వీర్ సావర్కర్ కొన్ని విమర్శలు చేశారు. సావర్కర్ అభిప్రాయంలో శంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడపలేకపోయారని తెలిపారు. అలాగే అతడికున్న మద్యపానం అలవాటుతో పాటు స్త్రీల మీద వ్యామోహం వలన మరాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసిందని తెలిపాడు. సావర్కర్ దృష్టిలో శంభాజీ ఒక వీరుడైనప్పటికీ హిందుత్వ ఆదర్శాలకు పూర్తి ప్రతీకగా నిలవలేకపోయారని రాసుకొచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సర్ సంఘచాలక్ అయిన ఎంఎస్ గోల్వర్కర్ కూడా శంభాజీ పాలనపై తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన పుస్తకమైన బంచ్ ఆఫ్ థాట్స్ లో శంభాజీ గురించి ప్రస్తావిస్తూ శంభాజీ మహారాజ్ మహాయోధుడు అయినప్పటికీ అతని వ్యక్తిగత జీవనశైలి హిందూ సమాజం ఆదర్శాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన భావించారు. గోల్వర్కర్ దృష్టిలో ఒక ఆదర్శ హిందూ నాయకుడు క్రమశిక్షణ, నైతిక ఉన్నతి మరియు సామాజిక సమైక్యతను ప్రదర్శించాలి. కానీ ఈ లక్షణాలు శంభాజీలో లోపించాయని ఆయన సూచించారు. అలాగే అతడు మద్యపానంకు బానిసై రాజ్యపాలన పట్టించుకోలేదని తెలిపారు.